రైతులకు అవసరమైన ఎరువులను కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడటం బాధాకరమన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నల్లరామయ్యపల్లిలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 220 మహిళా సంఘాలకు 13 రకాల స్టీల్ కిట్లు అందజేశారు పొన్నం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తొలి విడతలో 3500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. భవిష్యత్తులో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు మంత్రి పొన్నం. ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్కి సంబంధించినటువంటి వస్తువులనే వాడి ఈ ఆరోగ్యాలను కాపాడుకొని, ఎందుకంటే రేపు మహిళలు చాలామంది అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ను విస్తారాకులను కానీ ఇతరత్ర వాడద్దని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా 280 గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్కు సంబంధించిన కిట్టు 13 రకాల వస్తువులతో ఇచ్చినాం మనం. అవన్నీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి. మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకు ఉండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను చొక్కారావు గారికి. అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనవి చేస్తూ, తప్పకుండా ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిలిచిపోయేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నా. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు